హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రామరాజు కుటుంబానికి ఎలాగైనా ఇక ఆ ఆస్తిని ఆ కుటుంబాన్ని నమ్మించి ఇక నా కూతుర్ని ఆ గొప్పింటికి పెళ్లి చేయాలని అనుకుంటుంది కదా. భాగ్యం అయితే ఇక తన కూతుర్ని తీసుకొని రామరాజు ఇంటికైతే వస్తుంది. ఇక నా కూతురు నీ కొడుకు లేనిది ఉండలేనంటుంది. నా కూతురు ఇక నీ కొడుకునే ఎప్పటికీ పెళ్లి చేసుకుంటానని అంటుంది. కాబట్టి ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను అని భాగ్యం చెప్పగానే రామరాజు కుటుంబం చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరే చెల్లమ్మ, వెంటనే రేపు నిశ్చితార్థం ఏర్పాట్లు చేద్దాం ఇక అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే సరే అన్నయ్య, రేపు ఉదయం మీకు ఫోన్ చేస్తాను, నిశ్చితార్థం ఎక్కడో నేను చెప్తాను, ఆ చోటుకి మీరు రండి అని ఇక భాగ్యం చెప్పేసి ఇక శ్రీవల్లిని తీసుకొని భాగ్యం ఇంటికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక శ్రీవల్లిని తీసుకొని వెళ్ళిన భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, నేను నిశ్చితార్థం ఏర్పాటైతే చేస్తానని చెప్పాను, కానీ ఇప్పటికిప్పుడు ఫంక్షన్ హాల్ అంటే బొచ్చెడు లక్షలు అవుతాయి. ఇప్పుడు ఇక నా దగ్గర ఉన్నాయే 10,000. ఆ 10,000తో ఫంక్షన్ హాల్ ఏడ చేయను, ఈ నిశ్చితార్థం ఏం చేయను అని ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మంచి సలహా భాగ్యం, ఇక గుడిలో నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తే వెంటనే మనకు ఖర్చు తగ్గుతుంది, ఆ నిశ్చితార్థం అయిపోతుంది అని ఇక భాగ్యం భర్త ఇక చెప్పగానే ఇక మంచి ఆలోచన అండి, ఇక నేను టెన్షన్ పడే సమయంలో మీరు మంచి ఆలోచన చెప్పారు అని భాగ్యం అయితే తన భర్తని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే ఇక గుడిలో ఏర్పాట్లు అయితే చేస్తారు ఇక నిశ్చితార్థానికి. వెంటనే భాగ్యం ఇక రామరాజుకి ఫోన్ చేస్తుంది. అప్పుడే రామరాజు ఇక ఈ చెల్లెమ్మ ఎక్కడికి రమ్మంటారు, మేమందరం రెడీగా ఉన్నాం అని చెప్పగానే గుడి దగ్గరికి రండి అని చెప్పి ఇక లొకేషన్ చెప్తుంది. అప్పుడే ఇక రామరాజు తన కుటుంబం అంతా కలిసి గుడికైతే వస్తారు. అప్పుడే ఇక గుడి దగ్గరికి వచ్చాక ఇక చెల్లెమ్మ, గుడి దగ్గర ఫంక్షన్ హాల్ ఏవి లేవు కదా, మీరేంటి ఇక్కడికి రమ్మన్నారు అని అనగానే గుడి లోపలికి రండి అన్నయ్య, మీకే తెలుస్తుంది అని భాగ్యం చెప్పగానే రామరాజు తన కుటుంబం ఇక గుడికి వెళ్ళేసరికి అప్పటికే నర్మదకి డౌట్ వస్తుంది. ఇదేంటి, వీళ్ళు ఫంక్షన్ హాల్లో పెట్టాలి కదా, ఇక్కడ పెట్టారేంటి, గుళ్ళో చేయడం ఏంటి, మా చందుకి ఏమీ లేదన్నట్లుగా గుడిలో చేయడం ఏంటి అని ఇక నర్మద ఇక తను వాళ్ళ మాటలు గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళు ఏదో కావాలని చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది, వీళ్ళు ఈ నిశ్చితార్థం ఈ గుడిలో పెట్టడం ఏంటి, ఇక పెళ్ళి కూడా ఎంత ఘనంగా చేస్తారో. ఇక ఆ రోజు తను ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పకముందు ఇక ఇడ్లీ బోండా అమ్ముకుంటాము మేము, ఎప్పుడూ మాకు అదే పని అని చెప్పి ఇక వాటిని కవర్ చేసి ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పారు. అసలు వీళ్ళది ఎక్కడి కుటుంబం, వీళ్ళు డబ్బున్న వాళ్ళేనా, అసలు నటిస్తున్నారా అని నర్మద డౌట్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద తన భర్త సాగర్తో, ఏంటండి ఇదంతా, ఏంటి ఫంక్షన్ హాల్గా బుక్ చేయవలసింది, ఈ గుడిలో చేయడం ఏంటి నిశ్చితార్థం అని అంటూ ఉంటుంది. నాకైతే డౌట్ వస్తుంది వీళ్ళ మీద అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే సాగర్, నర్మద నువ్వు సైలెంట్గా ఉంటావా అని అంటూ ఉంటాడు. ఏంటోనండి, నాకైతే వీళ్ళ గురించి ఏమీ అర్థం కావడం లేదు అని నర్మద అంటూ, సరే ఇక నువ్వు సైలెంట్గా ఉండు అని సాగర్ నర్మద నోరు మూపించేస్తాడు. అప్పుడే ఇక నిశ్చితార్థం ఇక్కడ పెట్టారేంటి అని రామరాజు అడుగుతూ ఉంటే, ఇక్కడ గుడిలో దేవుని సాక్షిగా ఇన్నిసార్లు ఇక పెళ్లి సంబంధం కుదిరినా కానీ ఇన్నిసార్లు ఆటంకాలు జరిగాయి, కాబట్టి ఈసారైనా బలంగా ఉండాలంటే దేవుని ఎదురుగా నిశ్చితార్థం చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది అని భాగ్యం అయితే లేనిపోనివి కల్పించి రామరాజుకు చెప్పడంతో రామరాజు చాలా సంతోషం, చెల్లెలు నేను ఆలోచించవలసింది నువ్వు ఆలోచించావు అని ఇక గుడ్డిగా భాగ్యం మాటలైతే నమ్మేస్తాడు. ఇక భాగ్యం ఇక రామరాజు ఇక చందు వీళ్ళిద్దరికీ పెళ్లి నిశ్చితార్థం ఏర్పాట్లయితే చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక నర్మద అయితే ఇక వీళ్ళ గురించి తెలుసుకోవాలి, చందు జీవితాన్ని కాపాడాలి అని అనుకొని వెంటనే వీళ్ళుండే వీధికి వెళ్ళాలి అని ఇక నర్మద ఇక వెతుకుతూ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి అప్పుడే ఇక అక్కడున్న సైకిల్ షాప్ అతన్ని అడుగుతూ ఉంటుంది. ఇక మీరు ఈ భాగ్యం అనే వ్యక్తిని చూసారా అని అడుగుతూ ఉంటుంది.
అదేంటి భాగ్యం మా అత్తగారే అని అనగానే ఇక వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ పెద్ద బిజినెస్ మ్యాన్లేనా అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే సైకిల్ షాప్ అతను, ఎవరు మీకు చెప్పింది వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ అని, ఉండడానికే ఇల్లు లేదు, అద్దె కొంపలో ఉంటున్నారు అని అనగానే నర్మద స్టన్ అయిపోతుంది. ఇదేంటి వాళ్ళు కోటీశ్వర్లని చెప్పారు, బాగా ఆస్తులున్నాయని, పెద్ద పెద్ద ఇల్లు ఉందని కూడా మమ్మల్ని ఆ ఇంటికి కూడా పిలిచారు అని చెప్పగానే సైకిల్ షాప్ అతను ఒక్కసారే షాక్ అయిపోతాడు. తన కూతురికి సంబంధాన్ని మాట్లాడిందా మీతో అని అంటూ ఉంటాడు సైకిల్ షాప్ అతనైతే. అవునండి, మా చందుకి మా బావగారికి ఇక తన కూతుర్ని ఇవ్వడానికి ఇక ఈ డబ్బు ఉందని ఫైనాన్స్ బిజినెస్ అని మాకు చెప్పింది. నిజంగానే మేము అనుకున్నాము, కానీ మీరేంటి వాళ్ళకి ఇల్లే లేదంటున్నారు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే ఇక సైకిల్ షాప్ అతనైతే, లేదమ్మా వాళ్ళది అద్దె కొంపనే, కానీ వాళ్ళు చేసేది కూడా ఫైనాన్స్ బిజినెస్ ఏమీ కాదు, ఇడ్లీ బోండా వడ అనుకుంటూ సైకిల్ మీద తన భర్త అమ్ముకుంటాడు అని చెప్పగానే నర్మద స్టన్ అయిపోతుంది. ఇదేనా వాళ్ళ జీవితం అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఇక తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే కోటీశ్వరునికి ఇచ్చి ఇక తన కూతుర్ని పెళ్లి జరిపిస్తానని, నువ్వు చూస్తూ ఉండు అని నాకు వార్నింగ్ ఇచ్చి కూడా వెళ్ళిపోయింది అని ఇక సైకిల్ షాప్ అతనైతే నర్మదకి చెప్పగానే నర్మద షాక్ అయిపోతుంది. ఇక నా విషయం తనకి చెప్పకమ్మా, నేను చెప్పానని, లేకపోతే ఆ భాగ్యం మంచిది కాదు, నన్ను చంపేస్తుంది అని ఇక సైకిల్ షాప్ అతను చెప్పగానే ఇక వెంటనే ఇక భాగ్యానికి నేను ఏ విషయం చెప్పను, ఇక తన అంతు చూస్తాను అని ఇక నర్మద అయితే అక్కడి నుంచి ఇక ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే నర్మదని చూసి సాగర్, ఇదేంటి ఇంత కోపంగా వస్తుంది, ఏదో చేస్తున్నట్లుంది, ఇక నాన్నగారు ఊరుకుంటారా అని సాగర్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక నిశ్చితార్థానికి రింగ్స్ మార్చుకునే సమయానికి ఆపండి అని నర్మద గుడికైతే వస్తుంది. అప్పుడే ఇక రామరాజు నర్మదను చూసి, ఏంటి నర్మద అని అరుస్తూ ఉంటాడు. లేదు మామయ్య గారు, వాళ్ళు మనని మోసం చేసి ఇక చందు బావ గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక రామరాజు అయితే. అదేంటి, ఏం జరిగింది అసలు అని ఇక రామరాజు కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఏమీ లేవు, ఇక వాళ్ళకు అంతస్తులు కానీ వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ కానీ ఏదీ లేదు. వాళ్ళు ఇక ఒక ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటూ హోటల్లో నడుపుతూ ఉంటారు సైకిల్పై, ఇక అదే వాళ్ళ పని. వాళ్ళకి ఇల్లు కానీ ఇక సొంతపు ఇల్లు కానీ లేదు, వాళ్ళు అద్దె ఇల్లులో ఉంటారు అని చెప్పగానే భాగ్యం షాక్ అయిపోతుంది. ఇదేంటి, మా గురించి అంతా నిజం తెలుసుకుందేంటి, ఇక కరెక్ట్ టైంకే వచ్చింది అని ఇక భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే రామరాజు, ఏంటి నర్మదా, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. అవును మామయ్య గారు, మీరు నమ్మరని తెలిసే నేను వీడియో తీసుకొని వచ్చాను, కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడండి అని షాక్ అయిపోతాడు ఇక రామరాజు అయితే. అది చూసి వెంటనే రామరాజు, ఇక భాగ్యం చెంప పలగొట్టి మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా అని ఇక నుంచి వెళ్ళిపో అని ఇక గెంటేస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీవల్లి వచ్చి ఇక చందు కాళ్ళు పట్టుకొని, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు మా అమ్మ చెప్పిన అబద్ధం ఇక నన్ను పెళ్లి చేసుకోవడానికి, నిన్ను ప్రేమించడానికే కారణం. ముందు ఇక నేను లేని, నాకు డబ్బు లేదు ఏది లేదని తెలిస్తే నువ్వు నన్ను ఎక్కడ పెళ్లి చేసుకోవని నేను ఇలా చేశాను, కానీ మా అమ్మ చేసిన తప్పులో నాకు ఏ సంబంధం లేదు అని ఇక శ్రీవల్లి కాళ్ళపై పడి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు భాగ్యాన్ని బయటికి పంపించేసి శ్రీవల్లి ప్రాధేయపడటంతో శ్రీవల్లికి చందుకైతే పెళ్ళి ఇక నిశ్చితార్థం అయితే జరిపిస్తాడు. ఈ విధంగానైతే నర్మద నిజాన్నైతే బయట పెడుతుంది, భాగ్యం నిజ స్వరూపాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.